కాబట్టి అలాగే లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం తరఫునే కానీ ఢిల్లీలో 7 సంవత్సరాల నుంచి తన చరిత్రగా బోన కార్యక్రమం అక్కడ తీస్తున్నాం. మమ్మల్ని కూడా అక్కడ బోనాలు చూసి కూడా చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు, శాఖలు కూడా పోస్తున్నారు ఢిల్లీలో. అలాగే అస్సాంలో కూడా అస్సాం కామాఖ్య అమ్మవారి దగ్గర కూడా బోనం చాలా రంగరంగ వైభవంగా తీస్తున్నాం. ఎవరెవరికైతే తెలియదో అలా తెలియని వాళ్ళందరికీ కూడా బోనం అంటే విశిష్టత తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి చాలా లక్షలాది మంది బోనాల కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుండాలని మేము ఖచ్చితంగా అందరూ శివశక్తులం కానీ జోగినీలు కానీ ప్రతి ఒక్కరూ 30 కిలోల బోనాలు పెట్టుకొని 3 గంటలు ఆడుకుంటా ఎవరి గురించి ఇదంతా అమ్మవారు ప్రసన్నురాలు కావాలి, అమ్మవారు ఆనందపడాలా, తెలంగాణ రాష్ట్రాన్ని చాలా సుభిక్షంగా చూడాలా, అరకది వరకది ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలతోని అమ్మవారు అందరినీ సుమంగలిగా ఉంచాలా, పిల్లలకందరికీ విద్య బుద్ధి జ్ఞానాలు ఉంచాలా. అమ్మా వాన వస్తే కూడా ఎవరు ఇల్లు ముంచకు, ఎవరు ఊర్లు ముంచకని చెప్పి కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కడానికి కూడా, ఎందుకంటే తొలిసరి జల్లు తొలిసరి పంట కదా, ఆషాఢ మాసంలో మొదటి పంట కాబట్టి, తొలి ఏకాదశి కాబట్టి, ఇక్కడికెళ్ళే ప్రారంభం కాబట్టి, ఇక్కడికెళ్ళే కొత్త పంట మన చేతికి ధాన్యం వస్తుంది కాబట్టి ఆ ధాన్యం అమ్మవారికి ముందు మనం ఎంగిల్ చేయకుండా అమ్మాయిగో మొదటి పంటలకే వచ్చిన నైవేద్యం నీకు పెడుతున్నామని దీపధూప నైవేద్యాలతోని అమ్మవారికి ఘనంగా బోనాలు పూజించి ఆ బోనాన్ని కూడా అమ్మవారి ప్రతిభ పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి మంచి అందంగా పూలతో అలంకరణం చేసి చాలా చక్కగా 3 గంటలు నృత్యం చేసుకుంటూ ఆటాడుకుంటూ పాట పాడుకుంటూ అమ్మవారు నాట్యం చేస్తూ ఆమె దేవాలయం దగ్గరికి రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా అందంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉండేనో బల్కంపేటలో అది ఇక్కడ లేదు. ఇక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళు కానీ మిగతా మా అన్నదమ్ముళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని మంచి రిసీవ్ చేసుకొని మమ్మల్ని అమ్మవారు బోనాము లక్షబంధము కాకుండా లక్షలాది మందిలో తొక్కిసలాట ఉంటుంది, నూకేయడం కూడా ఉంటుంది కాబట్టి అలా తొక్కిసలాట కాకుండా దొబ్బేయకుండా మంచిగా బోనాన్ని అమ్మవారికి సమర్పించినము. ఖచ్చితంగా అమ్మవారు అందరినీ సల్లంగా కాపాడుతుంది, సల్లంగా చూస్తుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడాలనో బోనంలో అంత కష్టపడతాం. ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి హైకోర్టులో కానీ, సెక్రటరియట్లో కానీ, అసెంబ్లీలో కానీ, తర్వాత అస్సాంలో కానీ, తర్వాత ఢిల్లీలో కానీ ఇన్ని చోట్ల అమ్మవారు ఎక్కడెక్కడైతే అమ్మవారు ఉన్నదో ఆ యొక్క బోనాల కార్యక్రమాన్ని నాతో చేపించుకొని బోనం ఎక్కించుకుంటుంది కదా. చాలా